ఒంటరిగా ఉండే వృద్ధ మహిళలే ఆమె టార్గెట్. మాటలు కలిపి మత్తు పదార్థాలు తినిపించడం ఆమె నైజం. ఇంకేముంది, అవి తిన్నవారు మత్తులోకి జారుకుంటే వారి దగ్గరున్న బంగారు ఆభరణాలు కొట్టేసి చల్లగా జారుకుంటుంది. మత్తు దిగాక బాధితులు గొల్లుమంటూ పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. దర్యాప్తు చేపట్టిన ప్రకాశం జిల్లా పోలీసులు చోరీలకు పాల్పడుతూ లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేస్తున్న ఆ కిలాడి లేడీని ఆట కట్టించారు. పగలు రాత్రి తేడా లేకుండా పట్టపగలే పెద్ద పెద్ద గోల్డ్ షాప్స్ లో చోరీలు చేసే లేడీ కేడీపై కేసులు నమోదు చేసి కటకటాల్లోకి నెట్టారు. ప్రస్తుతం రోజులు ఎలా ఉన్నాయంటే ఎవరిని నమ్మినా నట్టేట మునిగినట్లే అనుకునేలా తయారయ్యాయి. అడ్రస్ అడగడం కోసమంటూ వచ్చి మెడలో సొమ్ములు గుంజుకెళ్తున్నారు. అంతేకాకుండా ఒంటరిగా ఉంటే వెంబడించి చోరీ చేయడమే కాదు, ఎదురు తిరిగినా ప్రతిఘటించినా చంపి మరీ దోచుకెళ్లడానికి వెనకాడని రోజులివి. ఇలాంటి పరిస్థితుల గురించి దాదాపు అందరికీ తెలుసు. అయితే ప్రేమగా పలకరించారని పూర్తిగా పరిచయం లేని వారైనా సరే గుడ్డిగా నమ్మినా వారిచ్చినవి తీసుకున్నా తిన్నా కోరి కష్టాలు తెచ్చుకున్నట్టే. అలాంటి ఘటనే ఇప్పుడు ప్రకాశం జిల్లాలో ఒకటి జరిగింది. ఒంగోలు రూరల్ మండలం దేవరపాడుకు చెందిన ఎలిసమ్మ అలియాస్ గంధం సుజాత చాలా మంచి వ్యక్తిలా కనిపిస్తోంది. మంచి అనేది మాటల వరకు మాత్రమే, ఇక చేతుల్లో అయితే వేరే లెవెల్. ఈమె చోరీలు చేసే నైపుణ్యం కూడా ఓ రేంజ్లో ఉంటుంది. ముందుగా ఒంటరిగా ఉండే వృద్ధ మహిళలను టార్గెట్గా చేసుకుంటుంది. ఆ టార్గెట్ చేసుకునే మహిళ ఒంటిపై బంగారం కనిపిస్తే ఇక అంతే, చంపడానికి కూడా వెనకాడదు. మహిళలు పిల్లలే కాదు, వృద్ధ మహిళలు ఎక్కడ దొరుకుతారా అని నిత్యం వెతుకుతూ ఉంటుంది. ఆభరణాలతో తిరిగే అమ్మాయిలు మహిళలు కనిపిస్తే చాలు టార్గెట్ చేసి మరీ పరిచయం పెంచుకుంటుంది. వరుసలు కలిపి ఎంతో ప్రేమ ఒలకబోసి వారి నమ్మకాన్ని పెంచుకుంటుంది. తియ్యని మాటలతో ఇంట్లో మనిషిలా కలిసిపోతుంది. ఇక అంతా ఓకే అనుకున్నాక ఓ రోజు తన నిజస్వరూపం చూపిస్తోంది. మత్తుమంది కలిపిన ఏదో ఒక పదార్థం తినిపించి స్పృహ కోల్పోయాక ఒంటిపై ఉన్న బంగారం మాయించేస్తుంది. అక్కడి నుంచి వెంటనే జంప్, తన ఇలాకను ఆ ప్రాంతం నుండి మరో చోటుకు షిఫ్ట్ చేస్తుంది. ఇది సుజాత చోరీ స్టైల్. ఇలా ఒకటి కాదు రెండు కాదు చాలానే చేస్తుంది. చివరకు పోలీసులకు చిక్కి ఇప్పుడు ఊచలు లెక్కబెడుతోంది. ముఖ్యంగా ఒంటరి మహిళలు ఎవరుంటారో వీళ్ళని ఐడెంటిఫై చేసుకుంటుంది. ఈమె ఒంగోలు చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో, ఈ యొక్క కాలనీస్లో ఈమెకి దూర బంధువులు కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఉంటే వాళ్ళ ఇంట్లోకి వెళ్తుంది. ఊర్లో ఎవరైనా చనిపోయినా పెళ్ళిళ్ళు ఉన్నా కూడా పిల్లని పేరెంట్ అని కూడా వెళ్ళిపోతుంది లేడీ. వెళ్ళి అక్కడ ఒంటరి మహిళలు ఎవరు వెళ్తున్నారో దాదాపు ఒక 75-80 ఇయర్స్ ఉన్నటువంటి మహిళల్ని టార్గెట్గా చేసుకుంటుంది. ఫస్ట్ ఈ ముసలావిడ ఇంటికి వెళ్ళి చిన్న మాటలు కలుపుతుంది. ఆ ముసలి వాళ్ళు కూడా ఎవరన్నా కొంత బాధల్లో ఉంటే ఆమెకి సానుభూతి చూపించినట్టు నటించి ఇంట్లో గిన్నెలు తోవడం, అలాగే అన్నం వండి పెట్టడం. ఆ ముసలావిడకమ్మ నీకు ఎవరు చూసేవాళ్ళు లేరు అని కొంచెం ఓదార్పు మాటలు మాట్లాడడం వల్ల ఆ ముసలి వాళ్ళు కూడా అయ్యో ఎవరో వచ్చారులే నా గురించి పట్టించుకునే వాళ్ళని ఉద్దేశంతో ఉన్న సందర్భంలో నాకు దాహంగా ఉంది, బయట వెళ్ళి కొంచెం థమ్స్అప్ అయి తీసుకొని వస్తానని చెప్తుంది. సరే తీసుకెళ్ళినాకమ్మ మీరు కూడా తాగండి అని చెప్పి వాళ్ళని ఏదో ఒక విధంగా నచ్చ చెప్పి థమ్స్అప్ మీకు ఆరోగ్యానికి మంచిది, లేదంటే ముసలి వాళ్ళు కదా వాళ్ళకి ఐడియా ఉండదు దీనిపైన, సో ఇది తాగిచ్చేదానికి ప్లాన్ చేసి ఆ కూల్ డ్రింక్స్లో ఒక 3 లేదా 4 ట్యాబ్లెట్లు వేసేస్తుంది. ఈవిడ వేసి తాగిస్తుంది. సో ఒంటి మీద ఉన్నటువంటి బంగారాన్ని ఆ విధంగా ఈవిడ తీసుకెళ్ళిపోయి ఇలా కుదవ పెట్టుకోవడం, అలాగే వేరే వేరే షాపులో దీన్ని మార్చి కొన్ని ఐటమ్స్గా, అలాగే కొంతమంది దగ్గర కుదవ పెట్టడం, కొన్ని అమ్మడం కానీ ఇలాంటివి చేసుకొని ఈవిడ చేస్తుంటుంది. ఈ మాయలేడి సుజాత 2013లోనే ఓ చోరీ కేసులో విజయవాడలో అరెస్ట్ అయి జైలుకెళ్లింది. ఆ తర్వాత టీవీ సీరియల్స్లో మత్తుమందు ఇచ్చి దొంగతనాలు చేయడం చూసిన సుజాతకు ఇది ఈజీ వేగా కనిపించింది. ఆల్రెడీ సుజాతకు ఉన్న అనారోగ్య సమస్యల కారణంగా మత్తు బిళ్లలు వాడుతోంది. ఈ క్రమంలో బిళ్లలు కూడా అందుబాటులో ఉండడంతో సీరియల్స్లో చూపిన విధంగా చోరీలు చేయాలని డిసైడ్ చేసుకుంది. ఒంగోలులోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధితో పాటు కందుకూరు, కొత్తపట్నం, టంగుటూరు, నాగులప్పపాడులో జరిగిన 9 చోరీ కేసులన్నీ దాదాపు ఒకే తరహాలో ఉన్నాయి. ఈ కిలాడి లేడీ ఎంత దుర్మార్గురాలు అంటే ఈమె ఇచ్చిన మత్తుమందు డోసు ఎక్కువ కావడంతో ఇద్దరు వృద్ధ మహిళలు స్పృహలోకి రాకుండా శాశ్వత నిద్రలోకి వెళ్లిపోయారు. ఒంగోలులోని అంబేద్కర్ భవన్ సమీపంలో ఒంటరిగా నివాసం ఉంటున్న ఒక వృద్ధురాలికి మామిడికాయలో మత్తుమంది కలిపి ఇచ్చింది. తిన్నాక మెల్లగా నిద్రలోకి జారుకోవడంతో ఒంటిపై బంగారం తీసుకుని పారిపోయింది. మత్తుమందు డోసు ఎక్కువ కావడంతో ఆమె 2 రోజుల తర్వాత మృతి చెందింది. డాక్టర్లు ఆమె మృతికి మత్తుమందే కారణమని తెలిపారు. త్రోవగుంట దగ్గరున్న మరో వృద్ధ మహిళకు కూడా ఇలాగే జరిగింది. మత్తు వచ్చేటువంటి ట్యాబ్లెట్స్ కూడా ఈమెకి డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేయడం జరిగింది. ఒకటి త్రోవగుంట పోలీస్ స్టేషన్, త్రోవగుంట లిమిట్స్లో ఆవిడ ఇంటికి వెళ్ళి మాటలు కలిపింది. ఒక 10-15 నిమిషాల్లో కూల్ డ్రింక్లో
ఆవిడకి ఈ మత్తు మాత్రలు ఒక 5 6 ఎన్ని అవకాశం ఉంటే అన్ని వేసి ఇచ్చేసింది. సో ఉన్నటువంటి ఒంటి మీద ఉన్న నగల్లో తీసుకెళ్లిపోయింది. ముఖ్యంగా వృద్ధులను టార్గెట్గా చేసుకుని జరుగుతున్న వరుస చోరీలపై సీరియస్గా ఫోకస్ చేసిన జిల్లా ఎస్పీ దామోదర్ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఈ మాయలేడి ఆట కట్టించారు. ఏడాది కాలంగా ఎవరి కంటపడకుండా ఒంగోలులోని బాలాజీనగర్లో నివాసముంటున్న సుజాతను వలపన్ని వెంటాడి అరెస్టు చేశారు. నిందితురాలిపై మొత్తం 11 కేసులు నమోదు చేయగా అందులో 9 కేసులు మత్తుమందు ఇచ్చినవే ఉన్నాయంటే ఈ కీచక మహిళ ఏ స్థాయిలో అరాచకాలకు పాల్పడిందో అర్థం అవుతుంది. సుజాత వద్ద నుంచి 35 లక్షల విలువ చేసే 460 గ్రాముల బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టుగా ఎస్పీ దామోదర్ తెలిపారు. ఈవిడంతా తిక్కగా మాట్లాడడం, పిచ్చి పిచ్చిగా మాట్లాడడం అంటే మనం అబ్జర్వేషన్ పెట్టాం, పక్క కన్ఫర్మ్ అయింది. ఈరోజు అరెస్ట్ చేస్తాం. దాదాపు 1/2 కిలో గోల్డ్ కన్నా ఇంకా ఎక్కువ మీరు చూసారు ఆభరణాలన్నీ కూడా. ఇది ఆల్మోస్ట్ 460 గ్రామ్స్ ఉంది. ఇంకా మనపురం ఫైనాన్స్ లో కూడా కొంత కుదవబెట్టుంది. ఇంకా ఏమన్నా ఉంటే మేము ఈరోజు అరెస్ట్ చేసిన తర్వాత కోర్టు నుంచి మరలా మనం కస్టడీకి తీసుకొని ఇంకేమైనా అఫెన్సులు చేసిందా, ఎవరికన్నా ఇలాంటి వాళ్ళు ఎవరికన్నా మత్తు మంది ఇచ్చి ఇలాంటివి చేసిందా అనేసి వెరిఫై చేయాల్సి ఉంది. ఇలాంటి కిలాడి లేడీలు ఒకరు పోతే మరొకరు పుట్టుకొస్తుంటారు. ఇంటి పక్కన ఉంటున్నారనో, మంచిగా పలకరిస్తున్నారనో, లేదా కమ్మగా కబుర్లు చెప్తున్నారనో అందరినీ గుడ్డిగా నమ్మితే ఏం జరుగుతుందో చూశారు కదా. కొత్తగా పరిచయమైన వారి పుట్టుపురోత్తరాలు తెలిసినా మన జాగ్రత్త మనం తీసుకోవాలి. తరచూ పోలీసులు చేసే సూచనలు, సలహాలు పాటించాలి. మనకు తెలిసిన వారందరినీ అప్రమత్తం చేయాలి. అప్పుడే మనం క్షేమంగా, మన ఇల్లు సురక్షితంగా ఉంటుంది.